ముందు నమస్తే తెలంగాణ. హైడ్రా గడ్డి పీకుతున్నదా అంటూ ప్రధానమైన వార్త ఒకటి కనిపిస్తూ ఉంది. సర్కారు భూముల్ని కాపాడేందుకే కదా ఇది ఉన్నది. పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్ వేసుకొని పోయే హైడ్రాకు నాదర్గుల్ ఆక్రమణలు కనిపించట్లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం మనం చూస్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే ప్రహరీ గోడ కూల్చి బోర్డు పాతండి, పొంగులేటి పొగరు తగ్గించుకుంటే మంచిదంటూ ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ధ్వజమంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఈ దొంగతనాన్ని తామే దొరకబట్టినామని మీ సీఎం అసెంబ్లీలో చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారని చెప్పేసి సూటిగా మంత్రిని నిలదీశారు. మైనింగ్ నీది కాదని అప్పుడు ఎందుకు చెప్పలేదు? నాదర్గులు భూములు ప్రభుత్వానివే అంటున్నావు, మరి ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదంటూ మంత్రిని సూటిగా నిలదీసిన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. హైడ్రా మరి ఏం చేస్తోంది అంటూ ఆయన నిలదీశారు. ఓవైపు ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్పేసి దిమ్మదిరిగే సాక్ష్యం అంటూ అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా అక్కడే పక్కన డెవలప్మెంట్కు సంబంధించిన వెంచర్ వేస్తున్నట్టుగా కూడా స్పష్టంగా బోర్డులు పెట్టిన నేపథ్యంలో ఎందుకు దీనిపై ప్రభుత్వం స్పందించట్లేదు? మరి హైడ్రా ఏం చేస్తుంది, కళ్ళు మూసుకుందా అంటూ కూడా సూటిగా నిలదీసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాంగ్రెస్కు సంబంధించిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని కలిశారు. ఆయన సుదీర్ఘకాలం నుంచి కూడా దాదాపు కాంగ్రెస్ అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్న పరిస్థితి. పరిపాలన పూర్తిగా గాడి తప్పింది, ప్రజలకిచ్చిన హామీలను గాలి కొదిలేశారు. కేసీఆర్ గారి హయాంలో నిర్మించిన వ్యవస్థలను ముఖ్యమంత్రి విధ్వంసం చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలనే కాదు, మొత్తంగా తెలంగాణనే పాతరేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న కేటీఆర్ గారు జగిత్యాలకు వచ్చిన సందర్భంగా ఆయనని సాదరంగా ఆహ్వానించారు. తన నివాసానికి వెళ్ళి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటూ ఈ ఫోటో ఐటమ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. త్వరలోనే కేసీఆర్ గారిని కలుస్తానంటూ ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు స్పష్టం చేసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం అనేది సంతోషకరం అని చెప్పి ఆయన వెల్లడించారు. కేసీఆర్ గారితో తనకు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4.5 దశాబ్దాల స్నేహం ఉంది, అనుబంధం ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో దూసుకుపోయింది. రేవంత్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా తెలంగాణలో పరిపాలన గాడి తప్పడమే కాదు, పూర్తిగా కాంగ్రెస్ పాలన అంతా అట్టర్ ఫ్లాప్ అయిందని తెలంగాణ సమాజం యావత్తు కూడా భావిస్తోందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు వెల్లడించారు. గత ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కడున్నాయి, ఒక్కొక్కటి కాలరాస్తా ఉన్నారు. కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తామనే కుట్రలో భాగంగా కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రతి పథకానికి కూడా పాతరేస్తూ ఉన్నారు. దేశ చరిత్రలోనే, స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా తీసుకొచ్చిన పెట్టుబడి సాయం కావచ్చు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కావచ్చు, ఏకంగా 2,000 రూపాయల పెన్షన్ కావచ్చు, ఇలాంటి పథకాలను కూడా నీరుగారుస్తూ లబ్ధిదారులకు ఎక్కడికక్కడ కోత విధిస్తూ వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. ఈ సందర్భంలోనే ఇక బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ గారు ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిబద్ధత కలిగిన నేత జీవన్ రెడ్డి గారంటూ కొనియాడారు కేటీఆర్ గారు. బీఆర్ఎస్తో కలిసి ప్రయాణించాలని ఆయనను కోరాం. పార్టీలోకి వస్తే తప్పకుండా బీఆర్ఎస్లో సముచితమైన స్థానం, జీవన్ రెడ్డి గారి అనుభవం, ఆయనకు సంబంధించిన నిబద్ధత కావచ్చు, ఆయనకు సంబంధించిన నిరాడంబరత కావచ్చు, ప్రజలకు సేవ చేసే సుదీర్ఘమైన అనుభవం ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు ఆయనకు పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ గారు హామీ ఇచ్చిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. జగిత్యాలకు కదిలి వచ్చిన వేలాది మంది కార్యకర్తలంటూ ఈ కార్యక్రమంతో నిన్న మొత్తం గులాబీ మయమైపోయింది. జగిత్యాల్ కోలాహలం నెలకొంది. గులాబీ సైనికుల్లో కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైన సందర్భం. కేటీఆర్ గారితో పాటు పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్ళి జీవన్ రెడ్డి గారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన దృశ్యం కూడా మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటుగా నాదర్గుల్ భూముల్లో రైతుల వంట వార్పు అంటూ అక్కడ ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజంతా కూడా కంచెల ముందే బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. పొలాల్లోకి వెళ్లకుండా అక్కడ పోలీసులు, ప్రైవేట్ సేన అడ్డుకుంటుందనే అంశం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ అక్కడికి మమ్మల్ని పోకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి నాయకులు అజీజ్ పాషా గారు కూడా మండిపడిన విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రంగరంగ చర్యలకు దూరంగా అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. ఇదేం హైడ్రామా, నాదర్గుల్ భూములకు ప్రైవేటు ముద్ర వేస్తున్న హైడ్రా అంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. అక్కడ ప్రైవేట్ జాగాలు ఉన్నాయని కలెక్టరే చెప్పారట, ఫెన్సింగ్ తొలగిస్తామని ప్రైవేటు వ్యక్తులు చెప్పారట, అందుకే తాము వెళ్ళాల్సిన అవసరం లేదని కమిషనర్ గారు అంటున్నారనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఇక ఉద్యోగులకు సంబంధించి, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన కీలకమైన
ఆదేశానికి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. వాయిదాలు లేవు, మొత్తం ఇవ్వాల్సిందే అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దాదాపు 70 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పటికే మరణించిన సందర్భం, అనేక రకాల నిరసనలతో వారు హోరెత్తిస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి. ఈ క్రమంలోనే అనేక మంది హైకోర్టు తలుపు తట్టిన సందర్భం కూడా కనిపిస్తోంది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించాల్సిందే అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సర్కారు సొమ్ము అది కాదు, అది పూర్తిగా వారు దాచుకున్న సొమ్ము. ఒక్కొక్కరికి కూడా బకాయి చెల్లించాల్సిన అవసరం ఉంది. ఒక్కరు కూడా మిగిలిపోయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారు హైకోర్టుకు రావాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ ఈ కీలకమైన వార్తను మనం చూస్తున్నాం. కోర్టు ఉత్తర్వులను ఆషామాషిగా తీసుకుంటే తప్పకుండా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించిన అంశం మనకు కనిపిస్తుంది. తమతో ఆటలాడొద్దంటూ ధర్మాసనం ఆగ్రహం అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. ఎంత సీరియస్గా హైకోర్టు ఈ విషయంలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ఉద్యోగులు తాము జీవితాంతం కష్టపడి పనిచేసి దాచుకున్న సొమ్మును మీరు వాయిదాల పద్ధతిలో ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తం లేదు. మొత్తం చెల్లించాల్సిందే. అది మీ సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్ము కాదు. జీవితాలు ధారపోసి తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వ పరిపాలనను గాడిలో పెట్టేందుకు, పథకాలను ప్రజలకు అందించేందుకు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు అందులో నుంచి కట్ చేసిన మొత్తం మీద ఎత్తుందో వారు దాచుకున్న సొమ్మును ఇవ్వడానికి మీకేం ఇబ్బంది అని చెప్పి ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇకనైనా ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులతోనైనా, హైకోర్టు ఆదేశాలతోనైనా దిగిరావాలి. వెంటనే తమ బెనిఫిట్స్ మొత్తం ఏకకాలంలో చెల్లించాలని వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇక స్టిక్కరింగ్ సిండికేట్ అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. ప్రతినిత్యం కూడా రకరకాల కుంభకోణాలకు సంబంధించిన వార్తలు వస్తూ ఉన్నాయి. 500 నుంచి 7,000 వరకు వసూలు చేశారన్న విషయం, హెవీ వెహికల్ స్టిక్కరింగ్లో భారీ అవినీతి అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. అలాగే మళ్ళీ మద్యం ధరల మూత మోగబోతోంది. యుద్ధాన్ని బూచిగా చూపి పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందనే వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా వార్తలు కనిపిస్తున్నాయి పత్రికల్లో.